మంత్రి రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్. షాక్లో మంత్రి రోజా. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కొక్క మాటని ఇలా తూటాలాగా పేలుస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా బిత్తరపోయిందట. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్క రాజకీయవేత్తలందరూ కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి రాడు అని అనుకున్నాము, కానీ ఆయన ప్రతి ఒక్క మూలాన్ని అర్థం చేసుకొని ఇలా యుద్ధానికి సంసిద్ధంగా ఉంటాడని అసలు కళ్ళ కూడా ఊహించలేదు అంటూ చెప్తున్నారట. మంత్రి రోజా గురించి తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ రంగంలోకి వస్తున్నాడు, చేరబోతున్నాడని తెలుసుకున్నటువంటి మంత్రి రోజా ఎన్టీఆర్పై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిందట. ఆమె మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా చదువుకున్న వ్యక్తి, అది మాత్రమే కాకుండా తను జ్ఞానం తెలుసుకున్న వ్యక్తి, సినిమా రంగంలోనే ది బెస్ట్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చి ఏం ఉద్ధరిస్తానని అనుకొని ఇప్పుడు బరిలోకి దిగుతున్నాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిందంట ఎన్టీఆర్పై. అయితే ఈ వ్యాఖ్యలు విన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, రోజా గారికి నేను మాత్రం చిన్నగా విన్నపిస్తూ ఉన్నాను. సినిమా రంగం వాళ్ళు రాజకీయ రంగానికి పనికి రారు అంటే ముందుగా మీరు కూడా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారని మర్చిపోతున్నట్లున్నారు. అది మాత్రమే కాకుండా ముందు మీరు టీడీపీ పార్టీ తరపు నుంచి రాజకీయ ఓనమాల దిద్ది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధికారంలో ఉన్నారు. ఇంకెప్పుడైనా సరే నా గురించి కానీ నా పార్టీ గురించి కానీ మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఎన్టీఆర్. దీంతో రోజా ఒక్కసారిగా బిత్తరపోయిందట.